రోజు మా బాబుని స్కూల్ నుండి తేవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ బండెక్కిన వెంటనే వాడు అడుగుతాడు, "అమ్మ ఇప్పుడేటి చేసావు? రాత్రికి ఏటి చేస్తావు?" రోజు వాడికి ఏటని చెప్తాను నేను, ఇప్పుడు ఏవో రుబ్బుంది దోసలేసేస్తానురా, రాత్రికి కొద్దిగా ఉప్మా చేసేస్తాను అని. ఎప్పుడు ఇదేనా రొటీనా? ఏదైనా వెరైటీ చెయ్యవా అన్నాడు. నేనేటి చేశాను, దోస ఏసేసి, దాంట్లో నైట్‌కి చేయాల్సిన ఉప్మా కాస్త చేసేసి, దాంట్లో ఉప్మా స్టఫ్ చేసేసి, దోస అయితే నేను వేసేసాను. వేసి కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవేసేసి వాడికిచ్చేసాను. "ఇగోట్రా, ఇప్పుడు కొద్దిగా నువ్వు వెరైటీ అన్నావు కదా! ఈ దోసలో కొద్దిగా వెరైటీ అనేదొచ్చింది కదా!" అని. ఓకే. వెరైటీ అయితే చేసావు కానీ, బయట గాని మనం ఏ దోస తీసుకున్నా దానికి బోలెడు చట్నీలు, కూరలు ఇస్తారు కదమ్మా! నువ్వు ఇంట్లో అయితే ఏదో ఒకటో, రెండో చేస్తావు అని. అయితే వెంటనే నేనేం చేశాను, మార్నింగ్ చేసిన కూరలు, ఇప్పుడు చేసిన చట్నీలు అన్నీ పెట్టేసి వాడికైతే ఇచ్చేసానండి. పిల్లలెప్పుడూ ఏదో కొత్తదనం కోరుకుంటారు. డిఫరెంట్‌గా ఉండాలి అనేది కోరుకుంటారు. మనం వాళ్ళకి ఆరోగ్యకరంగా కడుపు ఎలా నింపాలి అనేది మనం చూస్తాం. పిల్లల విషయంలో అయితే ఎప్పుడు మనం కాంప్రమైజ్ అవ్వం. ప్రతి అమ్మ ఈ ట్రిక్సే ప్లే చేస్తది కదండీ!